హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గోంగూర పచ్చడిని చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 1.5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక 10 నుంచి 15 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేయించుకోవాలి. మీడియం సైజులో ఉన్న 3 కట్టల గోంగూరని తీసుకున్నానండి. దానికి తగ్గట్టు నేనైతే ఎండుమిర్చిని యాడ్ చేసుకున్నాను. వీటిని బాగా నల్లగా మార్చకూడదు, కొంచెం మీడియంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా కలర్ చేంజ్ అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 2 స్పూన్ల వరకు ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి. గోంగూర వేసాక కింద నుంచి పైకి స్లోగా కలుపుకుంటూ తిప్పుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో మంటను ఉంచుకోవాలి. మొత్తం ఒకేసారి సరిపోలేదని కొంచెం సాఫ్ట్ అయ్యాక రిమైనింగ్ గోంగూరని యాడ్ చేస్తున్నాను. గోంగూర మొత్తం స్లోగా కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆకు మొత్తం బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఆకు బాగా మెత్తగా అయిపోతే మిక్సీ పట్టుకునే పని కూడా ఉండదు. మనం తీసుకునే గోంగూరను బట్టి ఉంటుందండి. ఇక్కడ నేను తీసుకున్న ఆకు అయితే కొంచెం ముదురుగా ఉంది, అందుకని కొంచెం మిక్సీ పట్టుకున్నాను. ఆకు మగ్గిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి పోపు దినుసులు అయితే యాడ్ చేసుకుందాం. టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని 6 నుంచి 7 పొట్టు తీసిన వెల్లుల్లి రెక్కలు యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రేఖలు కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం మినపప్పు, కందిపప్పు, జీలకర్ర, ఆవాలు, 3 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నచ్చిన వాళ్ళు ఇంగువ యాడ్ చేసుకోండి. ఇలా తాలింపు ఫ్రై చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిలో రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీంతో పాటు గోంగూరను కూడా లైట్గా మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా మిక్సీ పట్టకూడదు, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మిక్సీ పట్టిన గోంగూరని అలానే ఎండుమిర్చి పౌడర్ని పోపులో యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వేసుకొని అన్నిటిని మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం సరిపోకపోతే రుచి చూసుకొని ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి.
1 టీ స్పూన్ సాల్ట్ ఇంకా కారం కూడా యాడ్ చేశానండి. కారం సరిపోలేదు. మిర్చి పౌడర్ని యాడ్ చేసుకున్నప్పుడు కొద్దిగా వేసుకొని కలుపుకోండి. కారం తక్కువైనా ఎక్కువ వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే మాత్రం కష్టమవుతుంది అడ్జస్ట్ చేయడానికి, అందుకని చెప్తున్నాను. గోంగూర పచ్చళ్ళలో వెల్లుల్లిపాయలు చాలా బాగుంటాయండి, కుదిరితే ఎక్కువే వేసుకోండి. వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో. వీడియో నచ్చిన వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి. బాగా వస్తే కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.